మనకి డబ్బులు ఉన్నదాన్ని బట్టి లక్షాధికారి లేకపోతే కోటీశ్వరుడు అనే టైటిల్స్ డబ్బు పెరిగే కొద్దీ మారినట్లే శరీరం బరువు పెరిగే కొద్దీ మన టైటిల్స్ కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. భారతదేశంలో స్త్రీలు యావరేజ్న తీసుకుంటేనండి 5 అడుగుల 4 అంగుళాలు ఉంటారు. అలాంటి స్త్రీలు ఎక్కువగా చూసుకుంటే 54 కేజీలు 55 కేజీలే ఉండాలని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం లెక్కలు చెప్తున్నాయి. అదే మగవారు భారతదేశంలో యావరేజ్ని తీసుకుంటే 5, 7, 5, 8 ఉంటారు. ఇలాంటి వారు 62 కేజీలే ఉండాలని మన భారత ప్రభుత్వం వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఉన్నాయి. మీరు కొంచెం ఎత్తు తక్కువ ఉన్నా ఎత్తు ఎక్కువ ఉన్నా దీన్ని కొంచెం ఎక్కువ తక్కువ ఇండివిజువల్ మనం చూసుకుని అనుకోవాలి. ఇలా ఉంటే దాని ఐడియల్ వెయిట్ అనే టైటిల్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను 58 కేజీలు ఉండాలని లెక్క ఉంటుంది. పుస్తకాల లెక్కల ప్రకారం 163 సెంటీమీటర్స్. నేను 57, 58 లోపు ఎప్పుడు 57, 56 మధ్యలో మెయింటైన్ చేస్తాను. 1 కేజీ కూడా పెరిగినట్టు ఉండకూడదని ఐడియల్ వెయిట్ టైటిల్ అని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు లోపు కనుక మనం ఎప్పుడన్నా పెరిగామనుకోండి ఐడియల్ వెయిట్ నుంచి, అప్పుడు మన టైటిల్ ఓవర్ వెయిట్ అనే టైటిల్ యూజ్ చేసుకోవాలి. మీరు 4 కేజీలు 3 కేజీలు 7 కేజీలు అట్లా 8 కేజీలు పెరిగితే ఓవర్ వెయిట్ అనే అనాలి. ఐడియల్ వెయిట్ అంటానికి లేదు, ఒబిసిటీ అంటానికి లేదు, ఓవర్ వెయిట్ అని పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు 10 కేజీల నుంచి 25 కేజీల మధ్యలో పెరిగితే ఒబిసిటీ అనే టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు 25 కేజీలు పైబడి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ అంటే భారీ ఉబకాయము. టోల్ గేట్ల దగ్గర బిల్లు కట్టే దగ్గర చూడండి యంత్రాలు, భారీ యంత్రాలు అని రాసి ఉంటాయి కదా, అలాగే మనలో కూడా మరి 25 దాటి పెరిగితే భారీ ఉబకాయం అంటారు దాన్ని. అందుకని ఈ 4 రకాల టైటిల్స్లో మీకున్న బరువుకి ఏది వర్తిస్తుందో అది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా సరే మార్బిడ్ ఒబిసిటీలో ఉన్న ఐడియల్ వెయిట్కి వెళ్ళాలని లక్ష్యం పెట్టుకుంటే శరీర ఆరోగ్య సంరక్షణకు అనేక లాభాలు ఉంటాయి. మీరు అందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఐడియల్ వెయిట్ చాలా మంచిది. ప్రయత్నించండి.